faith speaking. ఈ రోజు విశ్వాసంతో నువ్వు పలికితే నీ జీవితం మార్చబడబోతుంది. ಇವತ್ತು ನಂಬಿಕೆಯಿಂದ ನೀ ಏನೇನೆಲ್ಲ ఏం పలకాలి? విశ్వాసంతో ఏం పలకాలి? ವಿಶ್ವಾಸದಿಂದ ಏನ್ ನುಡಿಬೇಕು, నీకేం కావాలో అది పలకాలి. ನಿನಗೆ ಏನ್ ಬೇಕು ಅದನ್ನು ನುಡಿಬೇಕು. నువ్వు విశ్వాసంతో ఏం పలికితే అది జరుగుతుంది. ವಿಶ್ವಾಸದಿಂದ ನೀನು ಏನ್ ಉಚ್ಚರಿಸುತ್ತೆ ಅದು ನಡೀತದೆ. ఎందుకంటే జీవ మరణంలో నాలుగు వశము. ಕಾರಣವೇನೆಂದ್ರೆ ಜೀವನ ಮರಣ ನಾಲಿಗೆ ವಶ. ఇంగ్లీష్ లో ఆమె చెప్పుకుందంట, నేను ఆయన్ని ముట్టుకుంటే నేను స్వస్థపడతాను అని. ನೋಡ್ರಿ, ಕನ್ನಡದಲ್ಲಿ ಕೂಡ ನೋಡಿ ತನ್ನೊಳಗೆ ಆಲೋಚನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾಳೆ, ಅವನಿಗೆ ಮುಟ್ಟಿದ್ರೆ ನಾನು ಆರಾಮಾಗ್ತೀನಿ. ఆమెకి ఆమె ముట్టుకోకముందే, యేసు ప్రభువుని ముట్టుకోకముందే, ಯೇಸು ಸ್ವಾಮಿಗೆ ಮುಟ್ಟೋದಕ್ಕಿಂತ ಮೊದಲೇ ఆమె చెప్పుకుంటుంది, విశ్వాసంలో పలుకుతుంది, ఆమె నోటితో పలుకుతుంది. ఏమని పలుకుతుందంటే, ವಿಶ್ವಾಸದಿಂದ ಬಾಯಿಂದ ನುಡಿದ ತನ್ನೊಳಗೆ ತಾ ಏನಂತ ಹೇಳಿದ್ರೆ, నేను ఆయన కనుక ముట్టుకుంటే ಅವನಿಗೆ ಮುಟ್ಟಿದ್ರ నేను స్వస్థపడతాను. ನಂಗೆ ಆರಾಮಾಗ್ತದ. ఈ మాట ఆమె చెప్పుకొని ಈ ಮಾತು ತನ್ನ ತಾನೇ ಹೇಳ್ಕೊಂಡು వెళ్ళి యేసు ప్రభువుని ముట్టుకున్నాక, ಹೋದೊಳಗೆ ಯೇಸು ಸ್ವಾಮಿ ಮುಟ್ಟಿದೊಳಗೆ యేసు ప్రభువుని ముట్టుకున్న తర్వాత ಯೇಸು ಸ್ವಾಮಿ ಮುಟ್ಟಿದ ಮೇಲೆ ఆమె రోగం తగ్గిపోయింది. హల్లెలూయా. ಆಕೆ ರೋಗ ಕಮ್ಮಾಯ್ತ್ರಿ. నేను ఏం చెప్తున్నా అది ప్రాపర్టీగా, ప్రవచనాత్మకంగా నేను మాట్లాడుతున్నాను. ఎవరైతే దీన్ని నమ్మి రిసీవ్ చేసుకుంటారో వాళ్ళ జీవితాల్లో దేవుడు కార్యం చేస్తున్నాడు. హల్లెలూయా. ನಾನು ಏನೇ ಹೇಳಿ ಪ್ರವಾಸನಾತ್ಮಕವಾಗಿ ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ, ನಂಬಿಕೆಯಿಂದ ತನ್ನ ಜೀವಿತದಲ್ಲಿ ಯಾರು ತಗೊಳ್ತಾರೋ ಅವರೆಲ್ಲರಿಗೂ ನಂಬಿದಂತೆ ಆಗಬೇಕು. ఈ రోజు నీ జీవితంలో ఏ సమస్య ఉన్నా వెళ్తున్నావు నాకు తెలియదు. ನಿನ್ನ ಜೀವಿತದಲ್ಲಿ ಯಾವ ಸಮಸ್ಯೆಯಿಂದ ನೀವು ಹೋಗ್ತಾ ಇದ್ದೀರಿ ಗೊತ್ತಿಲ್ಲ. ఈమె రోగంతో బాధపడతా ఉంది. ಈಗ ರೋಗ ಇದ್ದು చాలా సంవత్సరాలు ఇబ్బంది పడతా ఉంది. ಬಿಮ್ಮರಿಂದ ಬಹಳ ವರ್ಷದ ಕಷ್ಟಗಳ కానీ యేసు గురించి విని నేను ఆయన ముట్టుకుంటే స్వస్థపడతానని చెప్పుకొని వెళ్ళి ఆయన ముట్టింది. ಯೇಸು ಸ್ವಾಮಿ ಬಗ್ಗೆ ಕೇಳಿ ಹೋಗಿ ಮುಟ್ಟಿದ್ರೆ ಆರಾಮಾಗ್ತದೆ ಅಂತ ಅನ್ಕೊಂಡಾಗ ಹೋಗಿ ಮುಟ್ಟಾಳ. ఈ రోజు నీ జీవితంలో ఎలాంటి పరిస్థితి కూడా వెళ్తున్నావు నాకు తెలియదు. ನೀನು ನಿನ್ನ ಜೀವಿತದಲ್ಲಿ ಈ ದಿನಗಳಲ್ಲಿ చాలా సంవత్సరాల నుంచి జాబ్ కోసం ట్రై చేస్తున్నావా? ಬಹಳ ವರ್ಷದಿಂದ ಉದ್ಯೋಗ ಬೇಕಂತ ಹೋಗ್ತಾ ಇದೆಯಾ? జాబ్ రావట్లేదని బాధపడుతున్నావా? ಉದ್ಯೋಗ ಸಿಕ್ಕಿಲ್ಲ ಕಷ್ಟಪಡ್ತಾ ಇದೆಯಾ? ఈ రోజు విశ్వాసంతో పలుకు నీ జాబ్ రావట్లేదు. హల్లెలూయా. ನಂಬಿಕೆಯಿಂದ ಹೇಳು ಜಾಬ್ ಸಿಗ್ತದೆ ಅಂತ ಹೇಳಿ. లేదా ఈమెలాగే వేరే 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 రోగాల చేత బాధపడుతున్నావా? ಬೇರೆ ಬೇರೆ ರೋಗಗಳಿಂದ ಸಮಸ್ಯೆಯಿಂದ ಬಾಧಪಡ್ತಾ ಇದೆಯಾ? చాలా సంవత్సరాల నుంచి ఆ రోగంతో బాధపడుతున్నావా? ಬಹಳ ವರ್ಷದಿಂದ ರೋಗದಿಂದ ಬಾಧಪಡ್ತಾ ಇದೆಯಾ? ఈ రోజు విశ్వాసంతో నేను స్వస్థత పడ్డానని నువ్వు విశ్వాసంతో చెప్పు, నువ్వు స్వస్థత పడబోతున్నావు.